హాయ్ అండి. ఇదేంటో తెలుసా మీకు? గంజి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వం మన తాతయ్యలు ముత్తాతలు అందరూ కూడా ఇది తాగే బతికేవారు. ఇప్పుడంటే టిఫిన్లు, హార్లిక్స్లు, బూస్ట్లు, కాంప్లైన్లు ఇవన్నీ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత మనకు రోగాలు కూడా ఎక్కువ వచ్చాయి. ఇదే తాగేవారటండి గంజి. ఎంత ఎనర్జీగా ఉంటారు చూడండి తాతయ్యలు. వాళ్ళు ఎలాంటి నీరసాలు అయినా సరే వాళ్ళు తట్టుకోగలుగుతారు. మనం ఏదైనా కొంచెం రొంప చేసింది అనుకోండి, 3 రోజులు లెగం. ఈ గంజిలో ఏం చేస్తామంటే చక్కగా వేడివేడి గంజిలో నిమ్మబద్ద పెట్టుకొని మనం తాగితే ఇలాగా సి విటమిన్ కదా నిమ్మకాయ, ఏదో రకంగా డైలీ మనం తినాలి కాబట్టి ఒక గ్లాసు గంజిలో కొంచెం ఒక నిమ్మబద్ద పిండుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగి చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటామో. ఇదేం చేస్తాం, మనం పట్టుకెళ్ళి గేదెలు పోస్తాం. మనం తాగాల్సిన పట్టుకెళ్ళి గేదెలు పోస్తే గేదెలు ఏం చేస్తాయండి, ఈ తాగి చక్కగా హెల్దీగా ఉంటాయి. మనం ఏం చేస్తామండి, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని సిలాన్ బాటిల్ తాగుతాం మనం. చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా గంజి తాగండి. కుక్కర్లో రైస్ కూడా చాలా ఆరోగ్యానికి అసలు మంచిదే కాదండి. చాలామంది కుక్కర్లో వాడుతున్నారు, ఎందుకంటే పని అయిపోవడం కోసం చూస్తున్నారు, కానీ హెల్త్ పాడైపోతుంది అనేది మాత్రం మర్చిపోతున్నారు. కుక్కర్ అన్నం కూడా అంత మంచిది కాదండి. ఏదో బలం అంటారు, బలం ఏమీ కాదు. ఇలా తినండి. రైస్ వండుకొని గంజి మీరు తాగండి, మామూలుగా అన్నం తినండి. ఓకేనండి, ఫాలో అవ్వండి, ఇలా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.